హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్కి సంబంధించిన ఇంటర్న్షిప్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, లాగిన్ ఎలా అవ్వాలి అండ్ సర్టిఫికేట్స్ అనేటివి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అండ్ ఆ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో మీరు ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ స్టెప్ ఫండ్లోకి వస్తే మనకు ఇక్కడ పేజ్ నెంబర్ 2లో మైక్రోచిప్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా పోర్టల్లోకి వెళ్తుంది. ఏదైతే మైక్రోచిప్కి సంబంధించిన ఇంటర్న్షిప్ కాబట్టి ఇది. సో మైక్రోచిప్ వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్తుంది. దాని తర్వాత మీరు ఏదైతే అక్కడ లింక్ క్లిక్ చేశారో ఆ లింక్ పేజీ ఈ విధంగా వస్తుంది. సో సి లైక్ దిస్. సో మనకు ఇక్కడ ప్రాసెస్ డాక్యుమెంట్లో ఇచ్చిన ప్రకారం సో ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ హియర్ అని ఉంది కదా, సో అక్కడ మనకు సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తే గో త్రూ ది క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఆప్షన్. సో ఇక్కడ స్టెప్ 3 ఆప్షన్. సో ఇక్కడ న్యూ కస్టమర్స్, ఒకవేళ లాగిన్ అయ్యి ఆల్రెడీ మా దగ్గర అకౌంట్ ఉంది, మేము లాగిన్ అవ్వాలనుకుంటే రిటర్నింగ్ కస్టమర్, అండ్ కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు న్యూ కస్టమర్స్. డోంట్ హ్యావ్ ఏ మైక్రోచిప్ అకౌంట్, నో ప్రాబ్లం, క్రియేట్ అకౌంట్ టుడే and have access to our futures, including access to the world largest inventory, high volume pricing, scheduling orders, lead time, subscriptions and programming services and more. సో న్యూ కస్టమర్స్కి, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అండ్ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మైక్రోచిప్ సైన్ ఇన్ అని ఇక్కడ వచ్చేసి మనకు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాం కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఓల్డ్ ప్రాసెస్ డాక్యుమెంట్ కాబట్టి ఇందులో క్రియేట్ అకౌంట్ అనేది ఇక్కడ వర్షన్ అనేది అప్డేట్ అయింది కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే మెయిల్ ఏఐసిటీలో ఎడ్యూ స్కిల్స్లో మెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. సో ఎందుకంటే మెయిల్స్ అనేటివి మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే అది రాంగ్ ప్రాసెస్ అవుతుంది. సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు ఆ వేలో కొద్దిగా రాంగ్ అవ్వచ్చు. సో మీరు ఏఐసిటీలో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత మెయిల్ ఐడి, దాని తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోమని సెండ్ వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేసిన తర్వాత ఐ విల్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ మీకు ఏదైతే మీ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి మీరు. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వెరిఫై కోడ్ అనేది ఉంటుంది. వెరిఫై కోడ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ మైక్రోచిప్ అకౌంట్ కింద ఇక్కడ మీకు ఏదైతే వెరిఫై కంప్లీట్ అయిందో దాని తర్వాత కంటిన్యూ అనే బటన్ వస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ వైల్ వి ప్రాసెస్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు ఆఫ్టర్ వెరిఫికేషన్ ఈమెయిల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్
జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఒకవేళ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటామంటే పెట్టుకోండి. మీకు పర్సనల్‌గా పాస్వర్డ్ ఏదన్నా మీ పర్సనల్‌గా పెట్టుకోవాలనుకుంటే ఒక స్టార్టింగ్ క్యాపిటల్ లెటరు, రిమైన్ స్మాల్ లెటర్స్ అండ్ 1 క్యారెక్టర్ సింబల్ అండ్ 3 numbers like this, and confirm that password. నెక్స్ట్ మీరు ఏదైతే నేమ్ ఫస్ట్ నేము లాస్ట్ నేము మీరు ఏదైతే ఫస్ట్ నేము లాస్ట్ నేము ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్లో మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ ఫార్మాట్ ఇక్కడ కూడా ఉండాలి. ఏదన్నా ఇక్కడే మెయిన్గా మనం మిస్టేక్ చేసేది చాలామంది. సో ఫస్ట్ నేము లాస్ట్ నేము యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్లో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏ నేమ్ అయితే ఫస్ట్ నేమ్ ఇచ్చారో ఏ నేమ్ అయితే లాస్ట్ నేమ్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు అప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు మిస్ మ్యాచింగ్ ఎర్రర్ అనేది రాకుండా ఉంటుంది. సో మీకు ఆ ఎర్రర్ అనేది రాకుండా చూసుకోండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అయింది. సో సి కంప్లీట్. నెక్స్ట్ ఫోన్ నెంబర్. మీకు ఫోన్ నెంబర్ అనేది పర్టికులర్గా అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మీరు జస్ట్గా ఈ విధంగా ఫోన్ నెంబర్ 123412 నెక్స్ట్ కంపెనీ నేమ్ అనేది ఒకవేళ మీరు 2 ఆప్షన్ అనేది ఉంటాయి ఇక్కడ. ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీ కాలేజ్ నేమ్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ స్ట్రీట్ అడ్రస్ అనేది పర్టికులర్గా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మీ కాలేజ్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ అడ్రస్ లైన్ 2 అనేది ఆప్షన్లో, సో లీవ్ ఇట్ దట్ వన్. అండ్ సిటీ నేమ్ అనేది మీరు పర్టికులర్ ఏదైతే సిటీ ఉన్నారో ఆ సిటీ నేమ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ కంట్రీ అనేది మీరు ఏ కంట్రీనో అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ నేమ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ పోస్టల్ కోడ్ అంటే జిప్ కోడ్, మీ డిస్టిక్ జిప్ కోడ్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ జిప్ కోడ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ సెండ్ మీ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్కౌంట్స్. మీకు ఒకవేళ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ తీసుకునే వాళ్ళు, నేను పర్మనెంట్గా ఎంబెడెడ్ సిస్టమ్ రిలేటెడ్ తీసుకుంటాను అండ్ దాని మీదని నేను వర్క్ చేస్తాను అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్, ఎందుకంటే మనకు నోటిఫికేషన్స్ అనేటివి రావడానికి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకునే వాళ్ళు. ఒకవేళ వద్దు మాకు టెంపరీనే ఇంటర్న్షిప్ అంటే జస్ట్ డిజేబుల్ దిస్ ఆప్షన్. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లీజ్ వెయిట్ వైట్ వ్యూ ప్రాసెస్ యువర్ ఇన్ఫర్మేషన్. after save your password. దెన్ ఇక్కడ ప్రాసెస్ డాక్యుమెంట్లో చూసినట్లయితే సేమ్ యాజ్ ఈజ్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు హియర్ యూ కెన్ చెక్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్. సో ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మై ప్రొఫైల్, సో ఇక్కడ మై ప్రొఫైల్ మీద ఏదైతే మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చారో అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ ఏదైతే ఆథరైజ్డ్ వయా మైక్రోచిప్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మీకు ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఆథరైజ్ వయా మైక్రోచిప్ టెక్నాలజీ. ఇఫ్ యూ వాంట్ సెట్ యువర్ ప్రొఫైల్ దెన్ యూ కెన్ update here.
దెన్ క్లిక్ ఆన్ డన్. అండ్ ఇక్కడ మీకు స్టెప్ 5 వచ్చేసి మనకు ఫస్ట్ కోర్స్ వచ్చేసి 8-bit మైక్రో కంట్రోలర్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది పిఐసి 16. సో ఇక్కడ మీకు ఏదైతే లింక్ ప్రొవైడ్ చేశారో ఆ లింక్ అనేది మీకు ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్యాక్ వచ్చేసి అండ్ మైక్రోచిప్ యూనివర్సిటీ మీద క్లిక్ చేసి ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ప్రాసెస్ డాక్యుమెంట్లోనే ఇక్కడ పర్టికులర్ ఆల్ కోర్సెస్కి సంబంధించిన దానికి రిలేటెడ్ కోర్సెస్ లింక్స్ అనేటివి డాక్యుమెంట్లోనే ఉంటాయి. సో మీకు ఈ డాక్యుమెంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ కోర్స్ వచ్చేసి 8-bit మైక్రో కంట్రోలర్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది పిఐసి 16. సో ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ కరికులం అనేది టోటల్ 1 అవర్ 9 మినిట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు సిలబస్, ఇంట్రడక్షన్, బ్రీఫ్ హిస్టరీ అండ్ బ్లాక్ డయాగ్రామ్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ ఇంటరప్ట్స్ అండ్ స్పెషల్ ఫ్యూచర్స్ అండ్ ఫీడ్బ్యాక్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు, ఓన్లీ వీడియో చూస్తే సరిపోతుంది, ఫైనల్గా ఫీడ్బ్యాక్ అనేది లీవ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. సో చాలామంది అక్కడే మిస్టేక్ చేస్తారు. సో డెఫినెట్గా మనం వీ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ అనేది మ్యాండేటరీగా ఇస్తేనే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదంటే సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వదు. సో ఆ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వదు. సో మనకి సర్టిఫికేట్స్ అనేటివి ఎక్కడ ఉంటాయంటే మీరు ఆఫ్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యి కంప్లీట్ చేసి ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మనకు ఆ సర్టిఫికేట్స్ అనేటివి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏదైతే రిజిస్ట్రేషన్స్ అని ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ కింద టైటిల్ ఎన్రోల్డ్, టైటిల్ కింద మీరు ఏదైతే ఇంటర్న్షిప్ అనేది ఇక్కడ ఎన్రోల్ అయ్యారో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేశారో సో మనకు అప్పుడు ప్రొఫైల్లో రిజిస్ట్రేషన్ కింద 8-bit మైక్రో కంట్రోలర్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది పిఐసి 16. సో ఇక్కడ ఎన్రోల్డ్ మీకు ఎప్పుడైతే ఎన్రోల్ అయ్యారో ఆ పర్టికులర్ డేట్ అండ్ స్టేటస్ వచ్చేసి మీరు హౌ మెనీ లెసన్స్, ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేశారు, 0 of 13 లెసన్స్. సో మీరు ఎన్ని అయితే లెసన్స్ కంప్లీట్ చేస్తారో ఒకవేళ అన్ని కంప్లీట్ చేస్తే 13 of 13 లెసన్స్ విల్ బి కంప్లీటెడ్. సో దట్ కంప్లీటెడ్ స్టేటస్లో కంప్లీటెడ్ అని టిక్ మార్క్ అని అండ్ సర్టిఫికేట్ కంప్లీటెడ్ అండ్ ఎక్స్పిరేషన్ అండ్ సర్టిఫికేట్ ఎక్స్పిరేషన్ రిసీవ్ నోటిఫికేషన్స్. సో మీకు ఇక్కడైతే ఒకవేళ మీరు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ కంప్లీటెడ్ కింద మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు ప్రాసెస్ డాక్యుమెంట్లో ఇచ్చిన ప్రకారం. సో ఈ వీడియోస్ అన్ని వాచ్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ మాడ్యూల్స్ యూ నీడ్ టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్. సో నేను ఇందాక చెప్పిన విధంగా సో టైటిల్ ఎన్రోల్డ్, స్టేటస్ కింద వ్యూ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ దగ్గర కంప్లీటెడ్ డేటు అండ్ సర్టిఫికేట్ అండ్ ఇక్కడ వ్యూ స్టేటస్ దగ్గర వ్యూ సర్టిఫికేట్ అని ఆ వ్యూ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా యూ నీడ్ టు క్లిక్ ఆన్ డౌన్లోడ్ పీడిఎఫ్ ఆప్షన్. ఇక్కడ మైక్రోచిప్ వాళ్ళకి ఇప్పుడు ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ వాళ్ళు ఇచ్చిన న్యూ అప్డేట్ ఏంటంటే మనకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఏఐసిటి వాళ్ళకి కావాల్సింది జస్ట్ సర్టిఫికేట్ లింక్ మాత్రమే. ఆ సర్టిఫికేట్ లింక్ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మనకు వచ్చేసి
ఇక్కడ నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ సర్టిఫికేట్ లింక్ అని ఉంది కదా! కాపీ వెరిఫై యూఆర్ఎల్ అని దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆ కాపీ సర్టిఫికేట్ యూఆర్ఎల్ అనేది ఆటోమేటిక్‌గా కాపీ అయిపోతుంది. మీరు ఇక్కడ గూగుల్‌లోకి వచ్చేసి మీకు ఏఐసిటీ ఎడ్యుస్కిల్స్ లాగిన్ అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ పోర్టల్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పోర్టల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా మనకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంది కదా! మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి మీరు లాగిన్ టు యువర్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ స్టూడెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ స్టూడెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏ సిటీలో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు ఓటీపీ అనేది అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెరిఫై అండ్ సెండ్ ఓటీపీ. ఆ ఓటీపీ అనేది క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ తర్వాత లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్ దగ్గర మీకు డైరెక్ట్‌గా మీకు ఏదైతే ఇంటర్న్‌షిప్ ఉందో ఆ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన సర్టిఫికేట్ నేము అండ్ దాని కింద పేస్ట్ యువర్ సర్టిఫికేట్ యూఆర్ఎల్. పేస్ట్ యువర్ సర్టిఫికేట్ కాపీ చేశారు కదా! అక్కడికి వెళ్ళి డైరెక్ట్‌గా పేస్ట్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ అయితే మీరు అన్ని నేమ్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత శాంపిల్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ మీ నేమ్ హ్యాస్ కంప్లీటెడ్ 8-bit మైక్రో కంట్రోలర్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది పిఐసి 16. సో ఈ విధంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవర్స్ 1 అవర్ కాబట్టి మీకు పర్టిక్యులర్ డేట్ అండ్ మైక్రోచిప్‌కి సంబంధించిన స్టాంప్ అనేది ఆ సర్టిఫికేట్ మీద ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 13 వచ్చేసి క్లిక్ ఆన్ ది బిలో లింక్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంపీ ల్యాబ్ ఎక్స్ ఐడిఈ ఇంక్లూడ్స్ బీ-లింక్ ఎల్ఈడి. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ కోర్స్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఫస్ట్ కోర్స్‌లో ఏ విధంగా అయితే చేశారో డైరెక్ట్‌గా లింక్‌లోకి వెళ్ళడం, ఓపెన్ న్యూ ట్యాబ్, కింద క్లిక్ చేసినట్లయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రిజిస్టర్ ఫ్రీ అని వస్తుంది. ఆ రిజిస్టర్ ఫ్రీ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా కోర్స్ ఈ విధంగా వస్తుంది. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ వీడియోస్ అన్ని వాచ్ చేసేసి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో నీట్‌గా కంప్లీట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో కూడా మంచిగా ఉంటుంది ఎంబెడెడ్ సిస్టమ్ అనేది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత స్టెప్ 15 వచ్చేసి ఎంటర్ యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. ఒక్కొక్కసారి మనకు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోర్స్‌లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యేటప్పుడు లాగిన్ ప్రాసెస్ అడుగుతుంది. ఎందుకంటే లాస్ట్ కోర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం కాబట్టి. సో అప్పుడు లాగిన్ వ్యాలిడిటీ ఎక్స్‌పైర్ అవుతుంది కాబట్టి సో మనకు జస్ట్ నెక్స్ట్ రిజిస్టర్ ఫ్రీ మీద క్లిక్ చేస్తే అప్పుడు లాగిన్ ప్రాసెస్ అడగొచ్చు. ఒకవేళ కొన్ని సార్లు డైరెక్ట్‌గా కోర్స్ ఎన్రోల్ కూడా అవ్వచ్చు. సో జస్ట్ మీరు రిటర్నింగ్ కస్టమర్ కాబట్టి ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాము. సో అందుకు మనకు అక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తే దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్‌గా కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత స్టెప్ 17 వచ్చేసి మనకు ఆఫ్టర్ కంప్లీటింగ్ ది మాడ్యూల్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది నెక్స్ట్ బటన్. సో ఒకవేళ మీకు ఆ మాడ్యూల్స్ ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా! ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ది నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్స్ దానికి సంబంధించినటివి అనేది నెక్స్ట్ వీడియోస్ అనేటివి వస్తుంటాయి. సో ఈ విధంగా మనకు యాజ్ ఇట్ ఈస్‌గా ప్రాసెస్ డాక్యుమెంట్ అనేది ఫాలో అయితే సింపుల్‌గా, ఈజీగా 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు ఇంటర్న్‌షిప్ అనేది. సో నీట్‌గా, నిదానంగా చూస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ క్లిక్ ఆన్ ది బిలో లింక్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది థర్డ్ వన్. గెట్టింగ్ స్టార్టెడ్ విత్ PIC 16 MCUs యూజింగ్ MICC అండ్
స్టేట్ మిషన్స్ ఇది అనేది థాట్ సర్టిఫికేట్. అండ్ స్టెప్ 13 అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ అండ్ సేమ్ లాగిన్. అండ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాసెస్లో ఏ విధంగా చేసామో సో అదే విధంగా రిమైన్ అన్నిటికీ సేమ్ ప్రాసెస్. జస్ట్ రావడం అక్కడ లింక్ మీద క్లిక్ చేసుకొని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి, ఇంకా మీకు ఫాస్ట్గా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ కోర్స్లోకి ఎన్రోల్ అయ్యేటప్పుడు ప్రాసెస్ డాక్యుమెంట్ అనేది న్యూ ట్యాబ్లో పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో దాని తర్వాత మీకు యాజ్ ఈజ్గా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీకు టోటల్గా ఎంబెడెడ్ సిస్టమ్ వాళ్ళు ఇంటర్న్షిప్ వాళ్ళు 12 సర్టిఫికేట్స్ అనేటివి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ ఇంటర్న్షిప్లో. సో ఇంటర్న్షిప్ చాలా చిన్నగానే ఉంటాయి, వీడియోస్ అన్నీ కంప్లీట్ చేయడానికి చాలా ఈజీ. సో ఇక్కడ మీకు స్టెప్ 38 అండ్ టోటల్గా 12 సర్టిఫికేట్స్ అనేది కంప్లీట్ చేయండి. సో మీకు ఇక్కడ ఇక్కడ 12 సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫైనల్గా అన్నీ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం యాజ్ ఈజ్గా జస్ట్ ఇక్కడ దెన్ యూ నీడ్ టు క్లిక్ యువర్ ప్రొఫైల్ ఆప్షన్, దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది వ్యూ సర్టిఫికేట్ ఆప్షన్. నెక్స్ట్ యూ కెన్ డౌన్లోడ్ యువర్ ఆల్ సర్టిఫికేట్స్ వన్ బై వన్. ఇక్కడ శాంపిల్ సర్టిఫికేట్స్ జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో మీకు ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ మీద ఉంది కదా, ఆ వ్యూ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ప్రాసెస్ వచ్చేసి మనకు లాగిన్లో స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నేను యాస్టేజ్గా చెప్పిన విధంగా ఇక్కడ వెరిఫై సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ లింక్ అనేది ఇక్కడ డోంట్ ఫర్గెట్ టు దిస్ ఈజ్ ఏ not upload the PDF, just you can paste the certificate link. సో ఇది ఎంబెడెడ్ ఇంటర్న్షిప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అండ్ హౌ టు అప్లోడ్ ఇన్ ఎడ్యూ స్కిల్స్ ఏ సర్టిఫికేట్ URL. థ్యాంక్ యూ.